వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వేస్తున్న అడుగులు పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, ప్రాంతీయ పార్టీల ఈక్వేషన్స్ వేరు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూనే గతంలో తమ పనిచేసిన తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకును మరియు క్షేత్రస్థాయి క్యాడర్ ను ఏమాత్రం వదులుకోకుండా తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటి నేత విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వయంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించడం వెనుక ఒక బలమైన రాజకీయ సామాజిక వ్యూహం దాగి ఉంది. ఈ అడుగు ద్వారా తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి మరియు తెలుగుదేశం క్యాడర్ కు రేవంత్ రెడ్డి ఒక పాజిటివ్ సందేశాన్ని పంపారు. ఈ తాజా సమీకరణాల వెనుక ఉన్న అసలు అంశాలను ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో లోతుగా పరిశీలిద్దాం. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టెలు అనే చందంగా వ్యూహాన్ని అమలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ ను కేవలం ఒక ఆంధ్ర నాయకుడిగా ముద్ర వేయడానికి మరియు ఆయనను తెలంగాణ సెంటిమెంట్ తో వేరు చేసి చూపించడానికి ప్రయత్నించింది. అయితే రేవంత్ రెడ్డి ఈ వాదనను గట్టిగా తిప్పికొట్టారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరి గర్వకారణమని, ఆయన కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన నేత కాదని డిఫెండ్ చేశారు. ఈ అడుగు ద్వారా బీఆర్ఎస్ చేస్తున్న ప్రాంతీయ విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ ను దైవంగా భావించే తెలుగుదేశం క్యాడర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక గొప్ప సానుకూలత ఏర్పడేలా చేశారు. కాంగ్రెస్ సీఎం గా ఉండి కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని గౌరవించారనే టాక్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది. ఈ మొత్తం సమీకరణాల్లో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న మరో ఆసక్తికరమైన లైన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును గౌరవించే తీరు. చంద్రబాబును ఎంతవరకు పొగడాలో, ఎక్కడ ఏ విధంగా క్రెడిట్ ఇవ్వాలో రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. తను రాజకీయంగా ఎదిగేందుకు చంద్రబాబు అందించిన ప్రోత్సాహాన్ని గురుదక్షిణగా గౌరవిస్తూనే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం చర్చలు జరపడం, చంద్రబాబు అనుభవాన్ని గౌరవించడం ద్వారా తెలంగాణలోని టీడీపీ అభిమానులలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. తాము కాంగ్రెస్ కు ఓటేసినా అది తమ పాత నాయకత్వాన్ని గౌరవించే రేవంత్ రెడ్డికే చెందుతుందనే ఒక బలమైన నమ్మకాన్ని కమ్మ సామాజిక వర్గాల్లో మరియు టీడీపీ క్యాడర్ లో 100% ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక అంతర్గత స్నేహం, అవగాహన ఉందనేది బహిరంగ రహస్యం. గత ప్రభుత్వాల హయాంలో ఈ రెండు పార్టీల అగ్రనేతలు ఎంతో సత్సంబంధాలు నడిపారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన వైసీపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని నిజాన్ని తెలంగాణలోని టీడీపీ క్యాడర్ కు రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో దోస్తీ చేస్తున్న బీఆర్ఎస్ కు ఓటేస్తే అది పరోక్షంగా తెలుగుదేశం విరోధులకు మద్దతు ఇచ్చినట్లేనని ఒక నరేటివ్ ను క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం చేయగలిగారు. దీనివల్ల బీఆర్ఎస్ వైపు వెళ్లాల్సిన టీడీపీ సాంప్రదాయ ఓట్లు అన్ని కూడా చాలా సులభంగా కాంగ్రెస్ ఖాతాలోకి మల్లుతున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గడ్డపై చంద్రబాబు నాయుడును మరియు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా టార్గెట్ చేశారో కార్యకర్తలు ఎవరు పరిచిపోలేరు. నిరంతర ఆంధ్ర పార్టీ అంటూ టీడీపీ క్యాడర్ ను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ 10 ఏళ్ల ద్వేషాన్ని, అసంతృప్తిని పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో అవమానాలకు గురైన ప్రతి ఒక్కరికి తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. దీని ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్పష్టంగా కనిపిస్తుంది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్ వంటి సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ను రేవంత్ రెడ్డి పూర్తిగా సెట్ రైట్ చేశారు. తాము హైదరాబాద్ లో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలన్నా, గౌరవంగా బ్రతకాలన్నా సెటిలర్లను ఆదరించే రేవంత్ రెడ్డి నాయకత్వమే కరెక్ట్ అనే భావనను వారిలో కలిగించగలిగారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఒక కవచంలా మారబోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సామాజిక మరియు రాజకీయ సమతూకం తెలంగాణ కాంగ్రెస్ కు ఒక సరికొత్త బలాన్ని ఇస్తుంది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ద్వారా కమ్మ ఓటు బ్యాంకును, చంద్రబాబుపై గౌరవం ద్వారా టీడీపీ క్యాడర్ ను మరియు బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టడం ద్వారా సెటిలర్ల నమ్మకాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా సాధించారు. భావోద్వేగ రాజకీయాల కంటే క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా సాగుతున్న ఈ
ప్రణాళిక రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని మరింత సుస్థిరం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న ఈ సరికొత్త రాజకీయ ఈక్వేషన్స్ పై మరియు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా పంచుకోండి. ఈ పొలిటికల్ ఇన్ఫర్మేటివ్ విశ్లేషణ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ రాజకీయ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.